నమస్కారం. నేను మీ డాక్టర్ వ్యాకరణం నాగేశ్వర్, పల్మనాలజిస్ట్, ఎలర్జిస్ట్ అండ్ ఇమ్యునాలజిస్ట్. చాలా మందికి ఏమని ఉంటుందంటే ఆహ్, బయట ప్రపంచానికి ఎక్కువగా ఎక్స్‌పోజ్ అయితే పిల్లలకి గడ్డి దగ్గర పోయినా, చెట్టు దగ్గర పోయినా, మట్టి దగ్గర ఉన్నా రకరకాల ఎలర్జీలు పిల్లలకొస్తాయనే భావన, ఆలోచన చాలా మంది తల్లిదండ్రులకు ఉంటుంది. ఆ మాటకొస్తే వారి ఆలోచన తప్పని చెప్పటానికి వీల్లేదు. ఎందుకనంటే దురదలొచ్చిన తర్వాత డెర్మటాలజిస్ట్ దగ్గర పోవడము, అదే ఎలర్జీ పిల్లలకి ముక్కులో తుమ్ములొచ్చిన తర్వాత ఈఎన్‌టీ గారి దగ్గర పోవడము, సైనస్ ప్రాబ్లమ్ వస్తే మళ్ళీ ఈఎన్‌టీ దగ్గర పోవడము, ఊపిరితిత్తుల్లో పొడి దగ్గు రాగా, ఆయాసం బాగా రాంగానే పల్మనాలజిస్ట్ దగ్గర పోవడము, ఆ బాధ్యత తల్లిదండ్రులది కాబట్టి ఆ మాత్రం జాగ్రత్త పడతారనే ఆలోచన మనం యాక్సెప్ట్ చేయవలసిందే. అయితే ఇక్కడ మనం ఎందుకు ఈరోజు మాట్లాడుకుంటున్నాము అనంటే, ఏ పిల్లలైతే మనం ఈరోజు చెట్టు దగ్గరికి వెళ్ళొద్దు, పుట్ట దగ్గరికి వెళ్ళొద్దు, పూల దగ్గరికి వెళ్ళొద్దు, కొద్దిగా దూరంగా ఉండాలని మనం ఆంక్షలు ఏదైతే తల్లిదండ్రులుగా మనం పెడుతున్నామో, దీని వెనకాల ఇంకొక ఆలోచన కూడా ఉంది. ఏమిటనంటే, వారు ఆ పూలు ముట్టుకున్నప్పుడు, వారు ఆ గడ్డిలో వెళ్ళినప్పుడు, వారు ఆ చెట్ల మధ్యలో వెళ్ళినప్పుడు, వారికి ఎలర్జీ సోకే అవకాశం ఉంటుంది కాబట్టి, దూరంగా ఉండండి అని చెప్తారు. ఒక ఎలర్జిస్ట్‌గా, ఇమ్యునాలజిస్ట్‌గా గత 18 సంవత్సరాలుగా సుమారు 50,000 మంది ఎలర్జీ పేషెంట్‌లు చూసిన అనుభవంతో నేను చెప్తున్నాను. హైజీన్ హైపోథెసిస్ అని మాకు పీడియాట్రిక్ ఇమ్యునాలజీలో ఒక సిద్ధాంతం ఉంది. హైజీన్ హైపోథెసిస్ ఏం చెప్తుందయ్యా అంటే, ఒక పిల్లాడిని గనక చిన్నప్పుడు పుట్టినప్పటి నుంచి కింద గ్రైనేటు, పక్కన అద్దాలు, పైన ఏసీ పెట్టి గనక మనం పెంచినట్టయితే, అతనే గనక పెద్దవాడైన తర్వాత, అతను గనక ఈ ప్రపంచంలో బయట అడుగుపెట్టిన తర్వాత, తన బాడీ ఇప్పటి వరకు ఎక్స్‌పోజ్ అవ్వని విషయాలు ఎక్స్‌పోజ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి, అవి ఎక్స్‌పోజ్ అయినప్పుడల్లా తను వెంటనే ఎలర్జిక్ రియాక్షన్స్ చూపించే అవకాశం ఉంటుంది. ఎందుకు? తన వ్యాధి నిరోధక శక్తి ఇప్పటి వరకు తను చూడలేదు. అంటే 2 సంవత్సరాలు ఉదాహరణకి మాట్లాడుకుందాం. 2 సంవత్సరాల రాము, 2 సంవత్సరాల రాము వాళ్ళ అమ్మ, నాన్నగారు తనని ఇంట్లోనే భద్రంగా ఎక్కడికి పోకుండా పెంచారు. ఈ రాము 22 సంవత్సరాలైంది. 23వ సంవత్సరం ఐటీ ఉద్యోగంలో చేరాడు. 25వ సంవత్సరం చక్కటి సాలరీ వస్తుంది కాబట్టి కోకాపేటలో ఒక 4 ఇల్లు కొనుక్కున్నాడు కాబట్టి కళ్యాణం చేశారు వాళ్ళ తల్లిదండ్రులు. హనీమూన్ కోసమని సింగపూరో, మలేషియానో, జపానో, తుఫానో వెళ్ళినప్పుడు విపరీతమైన దురదలు, పెదిమలు వాయడం, కళ్ళు వాయడం, తుమ్ములు రావడం, ఆయాసం రావడం. వెళ్ళింది శుభకార్యం కోసం, వెళ్ళింది సంతోషమైన కార్యం కోసం కాబట్టి అక్కడ అది వదిలిపెట్టి ఎమర్జెన్సీ అడ్మిషన్ అయితుంటారు. ఇది రాము ఉదాహరణ కోసం నేను చెప్పిందే కానీ దీంట్లో నగ్న సత్యం ఇమిడి ఉన్నది. ఏమిటది? ఇలాంటి వందల వందల ఫోన్ కాల్స్, ఇలాంటి వందల వందల ఎంక్వైరీస్ మా దగ్గరకు వస్తుంటాయి. ఒక ఎలర్జిస్ట్ గా, ఇమ్యూనాలజిస్ట్ గా తల్లిదండ్రులకి నేను ఒకటే చెప్తాను. సాధ్యమైనంత వరకు మన తల్లిదండ్రులు, మన పూర్వీకులు ఏదైతే భారతీయ నాగరికతలో మనకి నేర్పారో చాలా శాస్త్రీయమైన ఆలోచన దాంట్లో ఇమిడి ఉందనే ఆలోచన మనకి రావాలి. ఏమిటా ఆలోచన? పిల్లల్ని పూల దగ్గర, మట్టి దగ్గర, భూమి దగ్గర, నీరు దగ్గర మన కనుచూపు మేరలో గనక మనం పెంచుకున్నట్టయితే వారి వ్యాధి నిరోధక శక్తి చిన్నప్పటి నుంచే అడుగడుగున అభివృద్ధి చెందుతుంది. అంటే తను ఇంతకు ముందు ఉదాహరణకి ఒక గులాబీ పువ్వు దగ్గరికి వెళ్ళాడు. ఆ గులాబీ పువ్వు గనక తనకి పడలేదనుకోండి, ఆ గులాబీ పువ్వు కొన్ని రోజులు దూరంగా పెట్టి మళ్ళీ కొన్ని రోజుల తర్వాత తను ఎక్స్పోజ్ అయిన తర్వాత బాడీలో వ్యాధి నిరోధక శక్తి ఆ గులాబీ పువ్వు ఎలర్జీని తనంతట తను కాపాడుకొని మారిపోయి డీసెన్సిటైజేషన్ అనే ప్రొసీజర్ అంటాం. దీన్నే ఈరోజు అత్యాధునికమైన ఎలర్జీ ట్రీట్మెంట్ గా ప్రపంచ స్థాయి గోల్డ్ స్టాండర్డ్ ట్రీట్మెంట్ గా చెప్తారు. ఏమిటది? ఎలర్జన్ స్పెసిఫిక్ ఇమ్యూనోథెరపీ. అబ్బో, పదం చాలా పెద్దగా ఉంది, మనకి నోరు తిరగదు కదా, మనకి గుర్తుండదు కదా అని అనుకుంటారు నాన్ మెడికల్ వాళ్ళు. అవసరం కూడా లేదు గుర్తుండొచ్చు. దాని సిద్ధాంతం మనం తెలుసుకుందాం ఈ రోజు. ఎలర్జన్ స్పెసిఫిక్ ఇమ్యునోథెరపీ అంటే ఏమిటంటే, మీ పిల్లాడికి గులాబీ గనక ఎలర్జీ ఉన్నట్టయితే ఆ గులాబీలో ఉన్న పుప్పడి, ఆ గులాబీలో ఏ కారణం వల్ల మీ బాబుకి ఎలర్జీ వస్తుందో ఆ ఎక్స్ట్రాక్ట్, ఆ ప్రోటీన్ ఎక్స్ట్రాక్ట్ తీసుకొని మేము దాన్ని డైల్యూట్ చేసి చిన్న చిన్న మోతాదులో నాలిక కింద గ్రాడ్యువల్ గా వేస్తూ పోతాం. సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు ఏమైతుందండి? ఒకానొక స్టేజ్ లో సంవత్సరం కాంగా, 2 సంవత్సరాలు కాంగానే బాబు మళ్ళీ రోజా పువ్వు దగ్గరికి వెళ్ళి రోజు దగ్గర పెట్టుకోగానే ఇతనికి దురద రాదు, తుమ్ములు రాదు. విచిత్రంగా లేదు? ఇది సైన్స్ మాట్లాడుతుంది.
మరి ఇంత చక్కటి సైన్స్ గనక మనకి ఈరోజు అందుబాటులో ఉంది కదా, ఇంత చక్కటి సైన్స్ ని మన పూర్వీకులు చక్కగా ఒక పువ్వు కాదయ్యా, ఒక 21 పత్రి పెట్టి వినాయకుడికి పూజ చేసుకోండి, దగ్గర ఉండండి, దాన్ని టచ్ చేయండి, గమనించండి, పెద్దల పర్యవేక్షణలో ఎక్స్పోజ్ అయితే తప్పు లేదు అని మనకు ఆరాధే నేర్పారు వాళ్ళు. దానివల్ల లాభం ఏంటి? చాలా మంది భయపడతారు, మా వాడికి ఎలర్జీ ఉంది కాబట్టి అంత దూరం కూర్చోబెట్టాం, దగ్గరికి రాకరా అని అంటారు. శుభ్రంగా దగ్గర తీసుకురావచ్చు. తీసుకొస్తే ఏమైతుంది? తను ఆ పత్రికి ఎక్స్పోజ్ అవుతాడు, తను ఆ పోలన్స్ కి ఎక్స్పోజ్ అవుతాడు, తను ఆ వాతావరణానికి ఎక్స్పోజ్ అవుతాడు, తను ఆ పువ్వుకి ఎక్స్పోజ్ అవుతాడు. దానివల్ల ఏం జరుగుతుంది డాక్టర్ గారు? దానివల్ల తన శరీరంలో వ్యాధి నిరోధక శక్తి కణాలు వాటిని గుర్తుపడతాయి. అద్భుతమైన విషయం చెప్తాను. చాలా మంది అనుకుంటారు నేను మర్చిపోయానండి అనుకుంటారు. మీ బుర్ర మర్చిపోతుంది కావచ్చు, కానీ రెండు విషయాలు మానవ శరీరంలో ఎన్నడూ మర్చిపోని ఉన్నాయి. ఏమిటి తెలుసా అండి? ఒకటి మీ పొట్ట, రెండోది వ్యాధి నిరోధక శక్తి. అంటే నేను ఏది తిన్నానో రేపు నేను అదే అవుతాను అని అంటారు. మన పూర్వీకులు 100 సంవత్సరాల క్రితం కనుక మనం మాట్లాడుకున్నట్టయితే రోడ్డు సైడ్ తినకు, బయట తినకు అని చెప్పేవారు. ఎందుకనంటే ఆ పొట్టలో ఉన్న మైక్రోబయోమ్ అంటామో అది నాశనం కాకూడదు. ఆ పొట్టలో ఉన్న మైక్రోబయోమ్ ఏం చేస్తుంది డాక్టర్ గారు? ప్రతి మనిషికి తన పొట్టలో ఉన్న మైక్రోబయోమే విపరీతమైన వ్యాధి నిరోధక శక్తిని కలిగిస్తుంది. ఒక అద్భుతమైన స్టడీ వచ్చింది రీసెంట్ గా. ఏమిటది? 2 రకాలైన గ్రూపులు చేశారు. ఒక గ్రూప్ కి నిమోనియా ఇప్పించారు, రెండో గ్రూప్ కి కూడా నిమోనియా వచ్చింది. ఒక గ్రూప్ కి నిమోనియా కోసం యాంటీబయాటిక్స్ ఇచ్చారు, ఇంకో గ్రూప్ కి యాంటీబయాటిక్స్ ఇవ్వలే, తన పొట్టలో ఉన్న మైక్రోబయోమ్ ని మార్చి ప్రోబయాటిక్స్ గా చక్కటి పోషకంగా ఆహారాన్ని ఇచ్చారు. అద్భుతం ఏంటి తెలుసా అండి? యాంటీబయాటిక్ ఇచ్చిన గ్రూప్ కొన్ని రోజుల తర్వాత కోలుకుంటే, ఈ పొట్టలో ఉన్న మైక్రోబయోమ్ ఎవరిదైతే సెట్ చేశారో వారు తొందరగా కోలుకున్నారు. ఏం తెలుస్తుంది మనకి? చక్కటి పద్ధతి ప్రకారము ఏదైతే పూజా విధానాన్ని మీరు అవలంబిస్తారో చేసుకోండి. పిల్లల్ని కూడా దగ్గర తెచ్చుకోండి, పిల్లల్ని కూడా దగ్గర పెట్టుకోండి. వాళ్ళు ఎలా ఎక్స్పోజ్ అవుతున్నారో చూడండి. కానీ కొన్ని జాగ్రత్తలు ఉన్నాయి. దానివల్ల ఏం జరుగుతుందంటే ఎలర్జీ ఎక్స్పోజర్ అయి కొన్ని రోజుల తర్వాత వాళ్ళకి ఆ బాడీ కూడా ఇమ్యూన్ సిస్టమ్ గట్టిపడే అవకాశం ఉంటుంది. ఆ ఇమ్యూన్ సిస్టమ్ ఎప్పుడైతే గట్టి పడుతుందో యాంటీబాడీస్ డెవలప్ అవుతాయి. అంటే ఈ మధ్య మనం చూస్తుంటాం, చాలా మందికి ఉదాహరణ చెప్తే తెలుస్తుంది. కరోనా వ్యాక్సిన్ ఒకటి గుచ్చుకున్నానండి, రెండు గుచ్చుకున్నానండి, జాగ్రత్త ఉందని 3 4 గుచ్చుకున్నానండి అంటారు. ఎందుకండి? కరోనా వ్యాక్సిన్ ఎందుకు గుచ్చుకుంటామంటే దాని యాంటీబాడీస్ డెవలప్ అయ్యి మనల్ని కాపాడతాయి కాబట్టి వైరస్ నుంచి. సేమ్ టు సేమ్ మెకానిజం ఎలర్జీ ఇమ్యునాలజీలో ఉంటుంది. ఏముంటుంది? మనము గనక ఆ పూలని లేదా ఆ ఆకుని లేదా ఆ పోలన్ని చిన్న వయసులోనే గనక ఎక్స్పోజ్ చేసినట్టయితే ఈ కుర్రాడు తను పెద్ద పెరిగే లోపల వ్యాధి నిరోధక శక్తి చక్కగా డెవలప్ అయి, ఓహో ఇతనికి రోజా పువ్వు ఎలర్జీ ఉంది కదా, సో రోజా పువ్వు ఎలర్జీ రాకుండా దీని ఇబ్బంది కాకుండా నేను డెవలప్ చేయాలని ఎవరు ఆలోచిస్తారు? తన వ్యాధి నిరోధక శక్తి ఆలోచిస్తారు. చూసారా ఎంత చక్కటి వ్యాధి నిరోధక శక్తి ప్రతి మానవుల్లో ఉంటుందో? అది మనం కాదని చెప్పి ఏం చేస్తాం? ఇంతకుముందు చెప్పాను కదా, కింద గ్రైనేటు, పక్కన అద్దాలు, పైన ఫాల్స్ రూఫింగ్, ఇంటి దగ్గర ఏసీలు. దానివల్ల లాభం ఏంటి? వ్యాధి నిరోధక శక్తిని మనం ఒక కబూతర్ లాగా, ఒక పావురం లాగా మనం ఎట్లాగైతే పంజరంలో పెడతామో పిల్లల్ని కూడా మనం అలాగే చేస్తున్నాము. చాలా మంది అంటారు, మా వాడు ఇంటర్నేషనల్ స్కూల్లో ఉంటాడండి, పొద్దున్న పోగానే ఏసీ అండి, గార్డెన్ లో కూడా ఏసీ పెట్టేశారండి ఈ మధ్య అంటారు. చెప్పటానికి బాగా ఉంటుంది, వినటానికి సంతోషంగా ఉంటుంది, గర్వంగా ఉంటుంది, అంత పెద్ద స్కూల్లో మా వాడు చదువుతున్నాడని చెప్పుకోవటానికి. కానీ ఒక ఇమ్యూనాలజిస్ట్ గా, ఎలర్జిస్ట్ గా నేనేం చెప్తానంటే, ఫస్ట్ ఆ స్కూల్ నుంచి బయటికి తీసుకొట్టి చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం ఉన్న, గడ్డి ఉన్న, మట్టి ఉన్న, ఎక్కడైతే గడ్డి మట్టి తగులుతుందో అక్కడ పెంచండి పిల్లల్ని. ఏసీ రూమ్ లో పెంచకండి. రేపొద్దున వాళ్ళు తట్టుకోలేరు బయటకు వచ్చిన తర్వాత. ఇదే ప్రిన్సిపల్ వినాయక చతుర్థి నాడు 21 పత్రులతోని, పుష్పాలతోని మనం ఏదైతే పూజ చేస్తామో ఆ లిస్ట్ ఏదైతే మనం చూసామో, ఆ లిస్ట్ లో 21 ఏదైతే పత్రులు మనకు చూసామో అవన్నీ కూడా సర్వసాధారణమైన పత్రులే. అంటే మనం రోజు ఎక్స్పోజ్ అవుతాం. అంటే ఉదాహరణకి 21 దాంట్లో దతూరా అని అంటాం. ఈ దతూరా చెట్టు ఎక్కడి నుంచో రాలేదు, హిమాలయ నుంచి తీసుకొచ్చి వినాయకుడికి పెట్టమని అనలేదు. సాధారణంగా రోడ్డు పక్కన దొరుకుతుంటుంది. మీరు చూడండి, రేపు మీరు వెళ్ళండి,
షాప్ లో చూడండి, ఆ రోడ్డు మీద అమ్ముకునే వాళ్ళ దగ్గర చూడండి, పార్థీనియం కూడా పెట్టుంటుంది. పార్థీనియం అనేది అతి ప్రమాదకరమైన, అంటే ప్రపంచంలో ఎలర్జీ లిస్ట్ లో రాయండి అంటే ఫస్ట్ నేను పార్థీనియం పేరు రాస్తాను. అలాంటివి కూడా దాంట్లో ఉంటాయి. ఎందుకుంటాయి? సాధారణంగా ఇవన్నీ కూడా మనం రెగ్యులర్ గా ఎక్స్పోజ్ అవుతుంటే ఒక స్టేజ్ వచ్చిన తర్వాత దాన్ని ఓవర్కమ్ అయ్యే అవకాశం ఉంటుంది శరీరానికి అనే ఆలోచనతోనే శాస్త్రీయ పద్ధతి ఇమిడి ఉంది కాబట్టి పూర్వీకులు ఇది ఆలోచన చేయడం జరిగింది. అయితే ఇక్కడ కొన్ని నిబంధనలు, జాగ్రత్తలు ఒక వైద్యుడు లాగా నేను చెప్తున్నాను. ఒకటి, ఒకవేళ కనుక మీ పిల్లలకి ఎలర్జీ ఉన్నట్టయితే చక్కటి ట్రీట్మెంట్ ముందరే ఇప్పించండి. ట్రీట్మెంట్ ఇప్పకుండా పూజా విధానంలో కూర్చోబెట్టే ప్రయత్నము చేయకండి. రెండోది, మీ పిల్లలకు గనక ఆస్తమా ఉన్నట్టయితే ఫస్ట్ ఇన్హేలర్ తీసుకోమని చెప్పండి, అప్పుడు పూజలో కూర్చోమనండి. మూడోది, ఒక గ్లౌస్ కానీ, అంటే పేపర్ ఈ మధ్య ఈ స్కూటీల మీద బయట బండి మోటార్ సైకిల్ మీద వేసుకొని వెళ్తుంటారు, ఎండ తగలకుండా చక్కటి కాటన్ గ్లౌజ్ లాంటిది చేయి వరకు, మోచేయి వరకు ఉంటుంది. ఒకవేళ గనక స్కిన్ ఎలర్జీ ఉంటే అలాంటి గ్లౌస్ లాంటివి కాటన్వి వేసి మీరు శుభ్రంగా పూజలో కూర్చోపెట్టవచ్చు. ఇలా చేసినట్టయితే అట్లాగే ఒక చిన్న గిన్నె ఏదైతే ఉంటుందో గోరువెచ్చ నీళ్లు కూడా మీరు దాంట్లో పెట్టి, ఒకవేళ చేతికి దురదున్నా ఎక్కడైనా ముట్టుకోకుండా, కళ్ళు చెవు ముట్టుకోకుండా ఆ ఆ గిన్నెలో మీరు కడుక్కొని చెప్పచ్చు, పిల్లలకి చేయించచ్చు. దీనివల్ల ఎలర్జీ ముక్కులో, అంటే పువ్వు పట్టుకొని ముక్కులో పెట్టుకున్నాం అనుకోండి, పోల ముక్కులో పోయి తుమ్ములు రావడం మొదలవుతాయి. సో ఈ జాగ్రత్తలు పాటిస్తూ చక్కటి పూజా విధానంలో పార్టిసిపేట్ చేసి పిల్లల్ని కూడా ఎక్స్పోజ్ అయితే తప్పేం లేదు, గమనించాలి, అబ్జర్వ్ చేయాలి తల్లిదండ్రులు. అలాంటిది ఏమైనా ఉంటే వెంటనే ఎమర్జెన్సీ అయితే మనం హాస్పిటల్కి పోవచ్చు. ఎమర్జెన్సీ కాకుండా ముందరే మనం ట్రీట్మెంట్ తీసుకుంటున్నాం కాబట్టి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఒక ఎలర్జిస్ట్ గా, ఇమ్యునాలజిస్ట్ గా నేను ఇదే చెప్తున్నాను, పిల్లల్ని ఈ పండగల నుంచి దూరం పెట్టకండి. వాళ్ళకి మన పద్ధతులు నేర్పండి, దాని వెనకాల ఉన్న సైన్స్ మాట్లాడండి. వాళ్ళని చక్కటి వ్యాధి నిరోధక శక్తి ఉన్న పిల్లలుగా మనం రూపుదిద్దాల్సిన అవసరం ఉంటుంది. ఆఖరిగా ఒక మాట చెప్తున్నా, చాలా ముఖ్యమైన విషయం. ఒక అధ్యయనం జరిగింది, ఒక స్టడీ ఉంది. ఏమిటది? ఎవరెవరు కరోనా వ్యాధి నుంచి చక్కగా ఇబ్బంది పడకుండా బయటపడ్డారు, ఎవరెవరు కరోనా వ్యాక్సిన్ కి సక్కంబై చనిపోయిన వాళ్ళు ఎవరు అని ఒక పెద్ద అధ్యయనం ప్రపంచంలో జరిగింది. అవాక్కైన విషయాలు బయటపడ్డాయి. ఏమిటో తెలుసా అండి? ఎవరి పొట్ట అయితే వీక్ ఉందో, ఎవరి పొట్టలో అయితే వీక్నెస్ అంటే మైక్రోబయోటా దెబ్బతిన్నదో, ఎవరైతే బయట చెరు తిండ్లు తింటూ ఆల్కహాల్ రిపీటెడ్ గా తాగుతూ ఎవరి పొట్ట అయితే సర్వనాశనమైందో వాళ్ళు ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ తో యుద్ధం చేసుకోలేని పరిస్థితుల్లో కుప్పకూలారు అని చెప్పారు. మీకు ఇంకొక ఆఖరి విషయం చెప్తున్నాను. ఉదాహరణకి నా పొట్టలో ఉన్న మైక్రోబయోటా తీసి ల్యాబ్ లో పెట్టామనుకోండి, నా పొట్టలో ఉన్న మైక్రోబయోటా అంటే సూక్ష్మ జీవులు ఏవైతే నాకు ఉపయోగపడతాయో, నా తిండికి, నా వ్యాధి నిరోధక శక్తి ఉపయోగపడతాయో, అవి మైక్రోస్కోప్ లో పెట్టి ల్యాబ్ లో చూసినా నా మూడు తరాల వెనకాల నా ముత్తాత గనక ఆ మైక్రోబయోటా గనక తీసి పక్కనే గనక పెట్టినట్టయితే నా మైక్రోబయోటా, నా ముత్తాత మైక్రోబయోటా సేమ్ టు సేమ్ ఉంటాయి. చూడండి అద్భుతం సైన్స్. అంటే ఇవి డిఎన్ఏ ఫింగర్ ప్రింట్స్ లాంటివి. అందుకనే చెప్తాం, అయ్యా వాడు బర్గర్ తిన్నాడు, అయ్యా వాడు పిజ్జా తాగాడు, అయ్యా వాడు బాటిల్ తాగాడు విదేశాల్లో అని చెప్పి మీరు దానికి అలవాటు పడకండి. పులిని చూసి నక్కవాత పెట్టుకున్నట్టే మన తాతలు, మన ముత్తాతలు ఏది అవలంబించారో అది మనం పాటిద్దాం. ఎందుకు? గుడ్డిగా కాదు, సైంటిఫిక్ బేసిస్ ఉంది కాబట్టి. ఈ కాస్త విషయాలు మీతో చెప్పాలని ఈరోజు నేను ముందరకు వచ్చాను. చాలా చక్కటి ఆహ్లాదకరమైన దైవ చింతనతో వినాయక చతుర్థి జరుపుకుంటారని సెలవు తీసుకుంటున్నాను. మీ డాక్టర్ వ్యాకరణం నాగేష్.